నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా కొంపెల్ల. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ 20. ఈ స్టోరీ నేనే రాశాను, నేనే వాయిస్ ఇస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మా అని గట్టిగా గుండెలు పగిలేలాగా ఏడుస్తున్న వెన్నెలాని చూస్తుంటే మనసు నీరు అయిపోయింది సూర్యకి. తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. వెన్నెల దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకున్నాడు. జడివానలో నీడ కోసం తపిస్తున్న పక్షికి నీడ దొరికినట్టు సూర్య కౌగిలిలో ఒదిగిపోయింది వెన్నెల. వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. శంకర్ గుమ్మం దాటి కుంటుతూ బయటికి పారిపోవడానికి చూస్తున్నాడు. అప్పుడే ఆ గల్లీలోకి పోలీస్ వ్యాన్ స్టాఫ్తో సహా రావడం, పారిపోతున్న శంకర్ని పట్టుకోవడం జరిగింది. పోలీసులు వాడిని పట్టుకుని తీసుకువచ్చి సూర్య ముందు పడేశారు. అప్పుడు గమనించాడు సూర్య. ప్రశ్నార్థకంగా ఆఫీసర్ వైపు చూశాడు. పారిపోతున్నాడు సార్, సందు చివర కనిపిస్తే పట్టుకుని లాక్కుని వచ్చాము. శంకర్ వైపు కోపంగా చూస్తూ థ్యాంక్ యూ ఆఫీసర్ అన్నాడు సూర్య. వెనకగా డీజీపీ రావడం చూసి అందరూ అడ్డు తప్పుకున్నారు. రండి సార్, హీ ఈజ్ శంకర్. ఇతని గురించే నేను మీతో మాట్లాడాను. సైకో మెంటాలిటీ. మీరు ఇంత పర్సనల్గా ఈ కేసు తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. రిక్వెస్ట్గా లేచి నుంచుని అన్నాడు సూర్య. సూర్య, నువ్వు నా ఆఫీస్ చుట్టూ 10 సార్లకు పైగానే తిరిగావు. నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్వి. నువ్వు తలుచుకుంటే ఎమ్మెల్యే ఎంపీలను కూడా ఈజీగా ఏ పని అయినా చేయించుకోవచ్చు. కానీ నువ్వు నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి రిక్వెస్ట్ చేశావు. మరి నేను ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి కదా. సూర్య చిన్న నవ్వు నవ్వాడు. కూర్చోండి సార్ అంటూ చైర్ తీసుకువచ్చి ఇచ్చాడు. అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ ముందుకు వచ్చి వెన్నెల దగ్గర వాంగ్మూలం తీసుకుంటూ వెన్నెల చెప్తోంది, పేపర్ మీద రాసుకుంటోంది. పెళ్ళి అయినప్పటి నుంచి జరిగిన ప్రతి విషయం పూసగుచ్చినట్టు చెప్పింది వెన్నెల. చాలా చాలా ఎమోషనల్ అవుతూ వెన్నెల చెప్పేది వింటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ శంకర్ని చంపేయాలి అన్నంత కోపం వస్తోంది. సూర్య, అసలు వీడు మనిషా పశువా? ఇప్పుడు వీడి మీద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కస్టడీలోకి తీసుకుని 2 రోజుల తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి అక్కడ వాద ప్రతివాదాల తర్వాత వీడికి శిక్ష పడాలి అని మనం పోరాటం చేసి వీడికి సపోర్ట్గా ఉన్న లాయర్ వీడి తరపున వకాల్తా పుచ్చుకుని వీడిని బయటికి తీసుకురావడానికి ట్రై చేయడం, ఇదంతా టైం వేస్ట్. ఈ విషయం బయటికి రాకుండా నేను చూసుకుంటాను. గన్ సైలెంట్లో పెట్టి వీడిని ఎన్కౌంటర్ చేసేద్దాము. కోపంగా వాడి వైపు చూస్తూ అన్నాడు డీజీపీ. డీజీపీ మాటలు విని పై ప్రాణాలు పైనే పోయాయి శంకర్కి. దాదాపు అక్కడ 10 మంది పోలీసులు ఉన్నారు. ఇంటి బయట జనం గుమ్ముగూడి చోద్యం చూస్తున్నారు. వద్దు సార్, ఎన్కౌంటర్ చేస్తే 10 నిమిషాల్లో ప్రాణం పోతుంది. అలా చెయ్యకండి సార్. మరేం చేద్దామనుకుంటున్నావు? ఇలాంటి కేసుల్లో అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా నేరస్తులు చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు సూర్య. చూడండి, నన్ను ఎన్కౌంటర్ చేసే హక్కు మీకెవ్వరికీ లేదు. ఇది హ్యూమన్ రైట్స్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఆఖరికి హత్య చేసిన వాళ్ళకైనా సరే వాళ్ళు మారతారు ఏమో అని అవకాశం కలిగిస్తుంది న్యాయస్థానం. మీరు నన్ను ఏమైనా చేస్తే మీరు న్యాయస్థానం నుంచి తప్పించుకోలేరు. మీ ఉద్యోగాలు ఊడతాయి. తనకు చావు తప్పదేమో అని భయపడిపోతూ వణుకుతున్న కంఠంతో తడబడుతూ నత్తిగా మాట్లాడుతున్నాడు శంకర్. వాడి మాటలకి డీజీపీకి చెప్పలేనంత కోపం వచ్చింది. పక్కనే ఉన్న ఆఫీసర్కి కనుసైగ చేశాడు. అంతే, ఆ ఆఫీసర్ లాఠీ అందుకుని కుక్కని కొట్టినట్టు ఎడాపెడా శంకర్ని కొడుతుంటే వాడు అరిచే అరుపులకు ఆ ఇల్లంతా రీసౌండ్ వచ్చేస్తోంది. బయట జనం మొత్తం చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు. అది గమనించి మరో పోలీస్ ఆఫీసర్ బయటికి వెళ్ళి మర్యాదగా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదు అని వాళ్ళందరినీ హెచ్చరించడంతో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్తూ వాళ్ళల్లో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. బాగా జరిగింది ఆ దరిద్రుడికి. ఇన్ని రోజులు ఆ అమ్మాయిని రాచి రంపాన పెట్టాడు. ఎన్నిసార్లు చెప్పాం మనం వెన్నెలాకి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఆ రాక్షసుడి ఆట కట్టిద్దాము అని. ఆ పిల్లని ఏమి చెప్పి బెదిరించాడో ఏమో. ఎన్ని హింసలైనా పడేది కానీ
వీడికి ఎదురు తిరిగేది కాదు. ఈరోజు ఏమయ్యిందో. పోనీలే, ఏదో ఒకరోజు పాపం పండగ తప్పదు. ఆ పిల్లకి మంచి రోజులు వచ్చాయి. ఈ దరిద్రుడికి పోయే కాలం దాపరించింది అని మాట్లాడుకుంటూ అమ్మలక్కలంతా ఇంటి దారి పట్టారు. ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది శంకర్కి. మూలిగే ఓపిక కూడా లేదు. డీజీపీ చెయ్యెత్తగానే ఆఫీసర్ కొట్టడం ఆపేశాడు. హ్యూమన్ రైట్స్ గురించి నువ్వు మాట్లాడతావా? ఇంకొక్కసారి నోరు తెరిస్తే చంపేస్తాను. వాటి గురించి మాట్లాడే అర్హత నీకస్సలు లేదు. ఎందుకంటే నువ్వు పశువ్వి. కొడుతున్న ఆఫీసర్ ఆవేశంగా అంటూ కాలితో ఒక తన్ను లాగిపెట్టి తన్ని ఆయాసపడుతూ ఒక పక్కన కూర్చున్నాడు. ఇంకా కొడితే చచ్చిపోతాడు, వదిలేయ్ డీజీపీ అనడంతో కొంచెం శాంతించాడు ఆ ఆఫీసర్. కానిస్టేబుల్ వాటర్ తీసుకువచ్చి ఆ ఆఫీసర్కి అందించాడు. గడగడ వాటర్ తాగి రిలాక్స్ అయ్యాడు ఆ ఆఫీసర్. ఇప్పుడు చెప్పు సూర్య, ఏం చేయాలనుకుంటున్నావు? డీజీపీ సూర్య వైపు చూస్తూ అడిగాడు. చెప్తాను సార్ అంటూ డీజీపీని పక్కకు తీసుకువెళ్ళి సూర్య ఏదో మాట్లాడాడు. నీ ప్లాన్ బాగుంది, కానీ వర్కౌట్ అవ్వడం కొంచెం కష్టం. వర్కౌట్ అయితే జన్మలో వాడు బయటికి రాలేడు. నానా హింసలు పెడతారు. నాకేమీ తెలియదు అన్నా అస్సలు వదిలిపెట్టరు. బ్రతకడం కన్నా చచ్చిపోవడం నయమని అనిపిస్తుంది. వాళ్ళ ట్రీట్మెంట్ అలా ఉంటుంది. కానీ చచ్చే అవకాశం కూడా ఉండదు వాడికి. ఎగ్జాక్ట్లీ సార్, వాడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే. ఈ 2 సంవత్సరాలు వెన్నెల వాడి చేతుల్లో నరకం అనుభవించింది. చస్తూ బ్రతికింది. ఆల్మోస్ట్ తన బాడీలో ప్రతి అవయవం మీద, ఆఖరికి ఇన్నర్ పార్ట్స్ మీద కూడా అంటూ చెప్పలేక సూర్య కళ్ళల్లో కన్నీళ్ళు. కాల్చి వాతులు పెట్టాడు సార్ అంటూ ఒక్క నిమిషం తర్వాత చెప్పి వస్తున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు. సూర్య, ఇప్పుడు నా వయసు 55. నా అనుభవంలో ఎంతోమందిని చూశాను. ఎన్నో ప్రేమ కథలు విన్నాను. కానీ నీలాంటి ప్రేమికుడిని మాత్రం నేను ఎప్పుడూ చూడలేదయ్యా. ప్రేమ ప్రేమ అంటూ అమ్మాయిల చుట్టూ తిరగడం, ఒప్పుకోకపోతే వాళ్ళని చంపడం, వీళ్ళు చనిపోవడం, ఒప్పుకుంటే ఇంట్లో నుంచి లేపుకుపోవడం, పెళ్లి చేసుకోవడం, 1 సంవత్సరం కాపురం చేసిన తర్వాత డైవర్స్ తీసుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరడం, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే ప్రేమించిన అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుని ఏమీ తెలియనట్టు మరొక అమ్మాయిని లైన్లో పెట్టడం. ఇది కాకపోతే డేటింగ్ అంటూ 6 నెలలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండడం, అన్ని అవసరాలు తీర్చుకోవడం, మనకి వర్కౌట్ అవ్వదు అనుకుంటూ విడిపోవడం చాలా చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇవే జరుగుతున్నాయి. కానీ నువ్వు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నావు నాకు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయ్యింది. ఆ అమ్మాయి బాధలు పడుతోంది అని తెలిసి నేనున్నాను, నీకేమీ కాదు అంటూ ఆ అమ్మాయికి భరోసా ఇచ్చావు చూడు. ఇది కదా అసలైన ప్రేమ అంటే. నిన్ను యూత్ ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. ప్రేమంటే అవసరాలు తీర్చుకునేది కాదు. ఎంతటి కష్టం వచ్చినా విడనాడనిది ప్రేమ అని నిన్ను చూపించచ్చు. నీ ప్రేమలో ఏమాత్రమూ కల్మషం లేదు. కాబట్టి నువ్వు చెప్పిన ప్లాన్ ఇల్లీగల్ అయినప్పటికీ నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు చెప్పినవన్నీ నేను నీకు అందజేస్తాను. భుజం తట్టాడు డీజీపీ సూర్యాన్ని అప్రిషియేట్ చేస్తూ. డాక్టర్ నందిని సూర్య పెట్టిన లొకేషన్ వెతుక్కుంటూ సూర్యకి కాల్ చేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 మినిట్ అంటూ డీజీపీ దగ్గర నుంచి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు సూర్య. చెప్పు నందిని, ఎక్కడున్నావు? ఐ యామ్ ఆల్మోస్ట్ దేర్. ఈ ఇల్లేనా? ఒక్కసారి బయటికి వచ్చి కన్ఫర్మ్ చేస్తే నేను లోపలికి వస్తున్నాను 1 మినిట్ అంటూ బయటికి వచ్చి, హా ఇదే ఇల్లు, నువ్వు నాకు కనపడుతున్నావు, లోపలికి రా చెయ్యి ఊపాడు సూర్య. నందిని చిన్నగా లోపలికి వచ్చి చుట్టూ చూసింది. ఏంటి సూర్య, ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు? కింద రక్తసిక్తమై పడి ఉన్న శంకర్ని చూసింది. ఓ మై గాడ్, ఏమిటిదంతా? నువ్వు రా నందిని. నందినిని వెన్నెల రూమ్కి తీసుకువెళ్ళాడు. వెన్నెల బెడ్పై పడుకుని ఉంది. ఓ మై గాడ్, ఏంటి సూర్య ఇది? ఇలా చేస్తే వెన్నెల చచ్చిపోతుంది. తన బాడీ మొత్తం స్పాయిల్ అయిపోతోంది అంటూ వెన్నెలకి ఇంజెక్షన్ చేసి తన గాయాలకు కట్టు కట్టింది. ఆడపిల్ల అన్న కనికరం లేకుండా ఇలా కొట్టాడు. అతనికి తన భార్య ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా.
ఇలా క్షణక్షణం చంపడం ఎందుకు? అందుకే వాడికి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు పోలీసులు. తప్పు లేదు, కోపంగా మాట్లాడింది నందిని. మళ్ళీ ఈవినింగ్ వస్తాను సూర్య. తనని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే మంచిది. ఇల్లంతా ఒకటే స్మోకింగ్ వాసన. చిరాకుగా చుట్టూ చూస్తూ అంది డాక్టర్ నందిని. ఈవినింగ్ మా ఇంటికి రా నందిని. తనని ఇక్కడ నుంచి మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. మచ్ బెటర్. వీలైనంత త్వరగా ఆ పని చేయి అంటూ ప్రిస్క్రిప్షన్ మీద మెడిసిన్స్ రాసి, ఈ మెడిసిన్స్ తెప్పించి 3 పూట్లా ఇవ్వాలి. జాగ్రత్త. జ్వరం కూడా ఉన్నట్లుంది. ఎక్కువైతే హాస్పిటల్కి తీసుకురా సూర్య అంటూ నందిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే సూర్య, మేము వచ్చిన పని అయిపోయింది అంటూ డీజీపీ ఆఫీసర్స్ వైపు చూసి కనుసైగ చెయ్యగానే శంకర్ని పట్టి లేపి జీపులో పడేశారు. పోలీస్ వ్యాన్ హారన్ సౌండ్ చేసుకుంటూ శంకర్తో సహా సెంట్రల్ జైలుకి కదిలిపోయింది. డాక్టర్ నందిని ఇచ్చిన ఇంజెక్షన్తో వెన్నెల మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది. బాబు తనని హత్తుకుని నిద్రపోతున్నాడు. వెన్నెల గదిలోకి చిన్నగా వెళ్ళాడు సూర్య. మంచి నిద్రలో ఉన్న వెన్నెల పక్కనే కూర్చుని తన ఒంటిపైన ఉన్న గాయాలను చూస్తుంటే చెప్పలేనంత బాధగా అనిపిస్తోంది. తన తలపై ప్రేమగా చెయ్యి వేసి రాస్తూ, ఎన్ని బాధలు పడ్డావు వెన్నెల. ఆంటీకి అలా కాకుండా ఉంటే బాగుండేది. నేను నీ జీవితంలోకి ఇంకా కొన్ని రోజులు ముందుగా వచ్చి ఉంటే బాగుండేది. నీకు మీ అమ్మని కూడా తీసుకువచ్చి ఇచ్చేవాడిని. నిన్నైనా కాపాడుకోగలిగాను. ఇంకా నీకు ఏ భయమూ లేదు అంటూ ముందుకు వంగి వెన్నెల నుదుటి మీద ముద్దు పెట్టాడు. అప్పుడే కారులో నుంచి దిగి లోపలికి వచ్చిన సుబ్బు ఆ ఇంటి లొకేషన్ అంతా అబ్జర్వ్ చేశాడు. నేల మీద చిందరవందరగా పడి ఉన్న సామాన్లు, ఎవరో పరిగెడుతూ పడేసినట్టు అర్థమవుతోంది. నేలపై రక్తం. ఆ పరిసరాలను చూస్తుంటే 101 కొట్టుకుంటోంది సుబ్బు గుండె. రక్తం ఏమిటి? వెన్నెలకి ఏమైనా అయిందా? ఆ దరిద్రుడు ఏమైనా చేశాడా? అందుకే సూర్య అంత హడావిడిగా వచ్చేశాడా? కంగారు పడుతూ లోపలికి గబగబా అడుగులు వేశాడు. సూర్య కన్నీళ్లతో ఎమోషనల్ అవుతూ వెన్నెల పక్కనే ఉండడం చూసి చప్పుడు చెయ్యకుండా అక్కడే ఆగిపోయి వాళ్ళిద్దరి వైపు చూస్తూ, అయితే శంకర్ పని పట్టాడా సూర్య? ఏమై ఉంటుంది? ఇల్లంతా చూస్తుంటే చాలా పెద్ద గొడవే జరిగినట్టు అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు సూర్య వెన్నెల పక్క పక్కనే ఉన్నారు. వాడు వెన్నెల చెయ్యి పట్టుకుని తనలో తానే ఏదేదో మాట్లాడుకుంటున్నాడు. చిన్న పిల్లాడిలాగా ఏడుస్తున్నాడు. వాడిని ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. వాడి మనసులో ఉన్న బాధంతా ఈరోజు కరిగిపోవాలి అనుకుంటూ హాల్లో ఒక పక్కన కూర్చుని చప్పుడు చెయ్యకుండా వెయిట్ చేస్తున్నాడు సుబ్బు. వెన్నెల ఒంటి మీద గాయాలన్నిటికీ ఆయింట్మెంట్ అప్లై చేసి తన పక్కనే కూర్చుని చాలాసేపు తనని అలా చూస్తూ ఉండిపోయాడు సూర్య. సుబ్బు సూర్య కోసం వెయిట్ చేస్తూ హాల్లో కూర్చున్నాడు. ఏంటి వీడు ఎంతసేపు చూస్తాడు తనని? డిస్టర్బ్ చేయడానికి ఎందుకులే అని కూర్చుంటే అస్సలు బయటికి రావట్లేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? వెన్నెలకి మందులు వేసి 1 అవర్ కంప్లీట్ అవ్వడంతో మళ్ళీ మెడిసిన్స్ వెయ్యాలని గుర్తుకు వచ్చింది సూర్యకి. అయ్యో, వెన్నెల మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. అట్లీస్ట్ కాఫీ కూడా తాగలేదు. ఏమీ తినకుండా మెడిసిన్స్ ఇవ్వడం మంచిది కాదు. ముందు తనకేమైనా పెట్టాలి, అప్పుడు ఓపిక వస్తుంది. సూర్య తన ఫోన్ తీసుకుని జొమాటో ఆర్డర్ పెడుతూ బయటికి వచ్చాడు. యారా బాబు, వచ్చావా? సుబ్బు, ఎప్పుడొచ్చావు? ఒక 2 గంటల క్రితం. ఏమైందిరా నీకు? నాకేమవుతుంది? ఏమీ అవలేదు. నీ అబ్బా అమర ప్రేమికుడిలాగా అలా చూస్తూ ఎంతసేపైనా ఉండిపోతావా? సారీ సుబ్బు, నువ్వు వచ్చావని నాకు తెలియదు కదా. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని కూర్చున్నాను. నువ్వే బయటికి వస్తావు కదా అనుకుంటే 2 గంటలు కూర్చోబెట్టావు. సారీ చెప్తున్నాను కదా సుబ్బు. నీ అబ్బా, నీ సారీ ఎవరికి కావాలి? టీ షాప్ దగ్గర నన్ను అలా బుక్ చేసావేమిట్రా? అరే సుబ్బు, వదిలేయిరా. వెన్నెల అప్పుడు ప్రాబ్లంలో ఉంది. సో నేను ఇంకా ఏమీ ఆలోచించలేకపోయాను. కేవలం నా ఆలోచన మొత్తం తన మీదే ఉంది. అయితే ప్రాణ స్నేహితుడిని కూడా వదిలేస్తావా? నేను వదిలేసినా నువ్వు నన్ను వదలవు కదరా. సర్లే, ముందు నాకు ఆకలేస్తోంది, ఏమైనా తినాలి, పొట్ట మీద రుద్దుకుంటూ అంటున్నాడు సుబ్బు. సుబ్బు ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూసి నవ్వుతూ, సరే
చెప్పు, జొమాటోలో ఆర్డర్ పెడతాను. ఏం తింటావు? పిజ్జా, సలాడ్, చీజ్ బర్గర్, శాండ్విచ్, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, న్యూడిల్స్, ఐస్ క్రీమ్, పాప్కార్న్ విత్ కూల్ డ్రింక్ ఆలోచిస్తూ చెప్పాడు సుబ్బు. ఏంట్రా ఇవన్నీ తింటావా? తింటాను, చాలా ఆకలేస్తుంది నాకు. ఇవన్నీ తింటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి బే. తినకపోతేనే అడ్మిట్ అవుతాను. మొన్నటి నుంచి దొబ్బేస్తున్నావు. నీ ప్రేమ ఏమో కానీ నా చావుకి వస్తోంది. కడుపు నిండా తిని వారం రోజులవుతోంది. ఇప్పుడు నువ్వు ఆర్డర్ పెడతావా పెట్టవా? పెడతాను, కానీ వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేస్తాను. ఏరా, నాన్ వెజ్ ఎందుకు చెయ్యవు? ఎందుకంటే వెనిలా వెజిటేరియన్ కాబట్టి. సో వాట్? తనకి ఆర్డర్ పెట్టకు, నాకు పెట్టు. మా పక్కనే నువ్వు తింటుంటే తను ఎలా తింటుందిరా? ఇబ్బంది పడుతుంది కదా. బాగుందిరా, అయితే నన్ను కూడా తినద్దంటావా? తిను, కానీ ఇప్పుడు కాదు. మనతో పాటు వెనిలా కూడా తింటుంది కదా, తనకి ఇబ్బంది ఉండకూడదు అంటున్న సూర్య వైపు కోపంగా చూస్తూ, ఒరేయ్, నాకిప్పుడు బాగా అర్థమైందిరా, నువ్వు నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్కి ఎందుకు మారిపోయావో. ఇదంతా ప్రేమ ప్రభావం అన్నమాట. ఎగ్జాక్ట్లీ సుబ్బు, బట్ నువ్వు గెస్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు నన్ను కూడా మీలాగే మేక టైప్లో ఆకులు నమలమంటావా? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆర్డర్ పెట్టినా వద్దా? నీకు నాన్ వెజ్ కావాలంటే డబ్బులు ఇస్తాను, బయటికి వెళ్ళి తినేసే. నీ ఎంకమ్మ, అంతేలేరా, అంతే. అయ్యో, ఫ్రెండు నీరసంగా ఉంది అంటున్నాడని నీకు అస్సలు లేదు కదరా. సర్లే, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టు, తినక చేస్తానా? గుడ్, ఇలా అన్నావు, బాగుంది. ఇంతకీ మీ ప్రేమ సామ్రాజ్య దేవతకి ఏం కావాలో అడిగావా? సుబ్బు వెటకారంగా అన్నాడు. ఒరే సుబ్బు, నన్ను ఏమైనా అను, ఓకే. వెనిలాపై జోక్స్ వేయకు, నాకు పిచ్చ కోపం వస్తుంది. అబ్బో, సర్లేరా, తనకి ఏం కావాలో కూడా నువ్వే ఆర్డర్ పెడతావా? తనకి ఏమి ఇష్టమో నాకు బాగా తెలుసు. అవునా? అలా ఎలా? వెన్నెల నా పిల్లరా, దాని గురించి నాకు తెలియదా? సూర్య నవ్వుతూ అంటుంటే, అబ్బబ్బబ్బబ్బా, ఏం వెలుగురా ఆ మొహంలో. సుబ్బు కూడా నవ్వాడు. ఇంతకీ తనకేమిష్టం రా? వెజిటేరియన్ రైస్, సమోసా, పానీపూరి, పునుగులు, మిర్చి బజ్జీ ఇష్టంగా తింటుంది. ఇంకా చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ అయితే పిచ్చి. ఒరేయ్, ఇప్పుడు లంచ్ టైం అవుతోంది. అందుకే వెజిటబుల్ రైస్ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను. ఈవినింగ్ అలా సరదాగా బయటికి వెళ్దాం. అప్పుడు తనకి ఏం కావాలంటే అది కొనిపెట్టవచ్చు. ఇంకా ఆఫీస్కి వెళ్ళక్కర్లేద్దా బాబు? నైట్ వర్క్ చేసుకుంటానురా, అది నా ఆఫీస్, నా ఇష్టం. అంతేలే, దొరలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. రూమ్లో చప్పుడు కావడంతో, ఒరేయ్, పిచ్చి పిచ్చిగా వాగకు, వెన్నెలాకి మెలకువ వచ్చినట్లుంది అంటూ లోపలికి వెళ్ళాడు సూర్య. వెన్నెల చిన్నగా లేచి కూర్చుంది. ఆర్ యూ ఆల్ రైట్ వెన్నెల? బాగా నీరసంగా ఉంది కదా. ఫుడ్ ఆర్డర్ పెట్టాను, రాగానే తిందువు గాని. వద్దు సూర్య, నాకేమీ తినాలని లేదు. అలా అంటే ఎలా? చాలా నీరసంగా ఉన్నావు, పడిపోతావు వెన్నెల. సూర్య, ఇప్పటికే నువ్వు నా కోసం చాలా చాలా హెల్ప్ చేశావు. ఇంకొక హెల్ప్ చేస్తావా? కన్నీళ్లతో అడిగింది వెన్నెల. ఏంటి వెన్నెల? అమ్మని కడసారి చూడలేకపోయాను. అట్లీస్ట్ తన సమాధి దగ్గరికి అయినా నన్ను తీసుకువెళ్తావా? కన్నీళ్లతో అడిగింది వెన్నెల. సూర్యకి నోట మాట రాలేదు. వెన్నెల, ప్లీజ్ సూర్య, తీసుకువెళ్ళవా? బాగా ఏడవాలని ఉంది. ఈ బాధని భరించలేకపోతున్నాను. సరే, వెళ్దాం. కానీ నాకు కూడా మీ అమ్మగారి డెత్ గురించి క్లియర్గా తెలియదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా నేను తీసుకువెళ్తాను. ముందు లేచి ఫ్రెష్ అప్ అవ్వు వెన్నెల. శంకర్ కొట్టిన దెబ్బలకి కిందకి దిగి నడవను కూడా నడవలేకపోతోంది వెన్నెల. బలవంతంగా అడుగులు వేస్తూ గోడ పట్టుకుని నడుస్తూ పడిపోబోయింది. వెన్నెల పడకుండా వెంటనే పట్టుకున్నాడు సూర్య. ఒక్క నిమిషం వెయిట్ చేయి వెన్నెల, నువ్వు నడవలేకపోతున్నావు అంటూ తాను వద్దు అంటున్నా వినకుండా తనని ఎత్తుకు తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోపెట్టాడు. వద్దు సూర్య, నీకెందుకు శ్రమ? అసలు ఏం చేస్తున్నావు? శ్రమ ఏమీ కాదు. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను.
బాధగా అనిపిస్తోంది నాకు, ప్లీజ్ కాదనకు అంటూ వంటింట్లోకి వెళ్ళి ఒక గిన్నెతో నీళ్లు మరగబెట్టి బకెట్లో పోసి తీసుకువచ్చి ఆయిల్ డబ్బా తీసుకువచ్చి వెన్నెల కాళ్ళు తన చేతుల్లోకి తీసుకుని, సూర్య వద్దు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వదిలేయ్. ఎందుకని ఇబ్బందిగా ఉంది? అర్థం చేసుకో సూర్య, వద్దు. వెన్నెల, ఇదే నేను ఒక డాక్టర్ని అనుకో, ఇలా టచ్ చేస్తే అభ్యంతరం చెప్పేదానివి కాదు కదా. వెన్నెల ఏమీ మాట్లాడలేదు. నువ్వు అలా అనుకో, నేను ఒక డాక్టర్ని అని, అప్పుడు నీకు ఏ బాధ ఉండదు అంటూ తన కాళ్ళ దగ్గర కూర్చుని ఒక్కొక్క కాలు తన ఒడిలోకి తీసుకుని కొంచెం వేడి చేసిన ఆయిల్ని తీసుకుని తన కాళ్ళకి చక్కగా అప్లై చేసి స్మూత్గా మసాజ్ చేశాడు. వద్దు సూర్య, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు. ఆ అనుకునే వాళ్ళు ఎవరైనా ఇన్ని రోజులు నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు వచ్చి నీకు సపోర్ట్గా ఉన్నారా? ఎవ్వరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నువ్వు కూడా ఇదివరకటి వెన్నెలలాగా ఉంటే బెటర్. మార్నింగ్ శంకర్ని లాగి పెట్టి కొట్టావు కదా, ఆ క్షణం నీలో నాకు వెన్నెలా కనిపించింది. అదే ధైర్యం, అదే తెగువ. నువ్వు బ్యాక్ వచ్చేస్తావు అనిపించింది. మళ్ళీ ఈ పిరికితనం, ఈ బానిసత్వం, ఈ భయంతో నిండిన వెన్నెలాని మాత్రం నీ దగ్గరికి రానివ్వద్దు. 1 వీక్ జాగ్రత్తగా మెడిసిన్స్ వాడితే నువ్వు త్వరగా రికవర్ అవుతావు. ఆ తర్వాత కొంచెం ట్రైనింగ్కి వెళ్దువు కానీ. అఫ్కోర్స్ నీకు ట్రైనింగ్ అవసరం లేదు, యు ఆర్ ఆల్రెడీ జీనియస్. బట్ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక 1 వీక్ ట్రైనింగ్కి వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు సూర్య? దేనికి ట్రైనింగ్? జాబ్ చేయాలి కదా. సూర్య, నా సర్టిఫికెట్స్ అన్నీ వీడు తగలబెట్టేశాడు కన్నీళ్లతో చెప్పింది వెన్నెల. ఆ మాట విని ఒక్క నిమిషం సూర్య షాక్ అయిపోయినట్టు చూశాడు. వాట్, తగలబెట్టేశాడా? అవును, అవి ఉంటే ఎప్పటికైనా నేను వాళ్ళని ఎదిరిస్తానని, బయటికి వెళ్ళి బ్రతకాలి అన్న ఆలోచన వస్తుంది అని అలా చేశారు. ఈడియట్స్, స్టూపిడ్. ఇంత క్రూయల్ మెంటాలిటీ నేనెక్కడా చూడలేదు వెన్నెల. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సూర్య మా నాన్నలో. అందుకనే అతని దౌర్జన్యాన్ని భరించలేక ఇంట్లో నుంచి పారిపోయాను. కానీ దురదృష్టం నన్ను వదిలిపెట్టలేదు. వెన్నెల కళ్ళల్లో కన్నీళ్ళు. ఇట్స్ ఓకే వెన్నెల, భయపడకు. నువ్వు చదివిన ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లో మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాసిద్దాము. తప్పకుండా వాళ్ళ నుంచి మళ్ళీ సర్టిఫికెట్స్ తీసుకోవచ్చు. అలాగే నువ్వు కోర్స్ కంప్లీట్ చేసిన ప్రతి చోట రిక్వెస్ట్ చేద్దాము. నువ్వు అక్కడ కోర్స్ కంప్లీట్ చేసినట్టు ప్రూఫ్ ఉంటుంది కదా, సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ధైర్యం చెబుతూ అన్నాడు సూర్య. అంటూ కళ్ళు తుడుచుకుంది. అలా మాట్లాడుతూనే వెన్నెల కాళ్ళకి చక్కగా ఆయిల్ మసాజ్ చేస్తున్న సూర్యాని అప్పుడే అటుగా వస్తున్న సుబ్బు చూసి, ఓరిని, అప్పుడే అంత దగ్గర అయిపోతున్నారు ఏంటి? ఆ అమ్మాయి కాళ్ళు ఒడిలో పెట్టుకుని ఆయిల్ రాస్తున్నాడు. ఆ అమ్మాయి రాయించుకుంటూ వీడి మాటలు వింటుంది. చూస్తుంటే వీళ్ళ ప్రేమ బండి అప్పుడే పట్టాలు ఎక్కినట్లు ఉంది. ఇంకా పరుగులు తీయడమే లేటు. మనది మధ్యలో సైడ్ క్యారెక్టర్. వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఊరుకోరు. ఈ హాల్లో ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో? వీడు ఆర్డర్ పెట్టి గంట అవుతోంది, ఇంకా ఫుడ్ డెలివరీ అవ్వలేదు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. వాళ్ళకి ఆకలి వేయట్లేదా? నిజంగానే ప్రేమలో పడితే ఆకలి వేయదా? ఏమో బాబు, నేను మాత్రం ఎంతమందిని ప్రేమించినా సృష్టిగా తినే ప్రేమిస్తాను. వీడిలాగా ఉండడం నా వల్ల కాదు. నిజంగానే మన సూర్యగాడు అపర ప్రేమికుడు. వీడి దగ్గర ఉన్న బడ్జెట్ అంతా కలిపినా సరిపోదు కనుక ఊరుకున్నాడు. లేకపోతే వెన్నెల పేరిట మరొక తాజ్మహల్ కట్టించినా ఆశ్చర్యపోకర్లేదు అనుకుంటూ ఫుడ్ కోసం అటు ఇటు తిరుగుతున్నాడు సుబ్బు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.